జరుగుతుంది. ఇంతవరకు జరిగిన 2 మ్యాచ్ల్లో భారత సౌత్ ఆఫ్రికా జట్లు చెరో మ్యాచ్లో విజయం సాధించాయి. విశేషాలు మరొకసారి. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో ఈరోజు 43 నియోజకవర్గాల్లో మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. 11 రాష్ట్రాల్లో 33 శాసనసభ స్థానాలకు, వాయనాడు లోక్సభ స్థానానికి కూడా ఈవేళ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బీహార్లో 12,000 కోట్ల రూపాయలు విలువ చేసే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2024 చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టిస్తోందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలియజేసింది. భారత సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈ రోజు సౌత్ ఆఫ్రికాలోని సెంచూరియన్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తిరునగిరి శరత్చంద్ర గారి కవితా పఠనం వింటారు. అనుభూతిలో నుంచి కొత్త పూల రెక్కల్లో ఊగే గాలి శబ్దాలు తాకినప్పుడు, హాయిగా మనసును దోచే మహమ్మద్ రఫీ పాటను విన్నప్పుడు, అప్పుడే విచ్చుకున్న లేత హృదయంలో నుంచి కొత్త పొద్దు ఉదయించినప్పుడు, వింత ప్రపంచాల వాకిళ్లలో వెచ్చని చీకట్లు పరిమళించినప్పుడు, అనుభూతుల అక్షరాలతో అల్లుకున్న అందమైన కవిత్వంలా మారిపోతుంటాను. నిన్నటికి రేపటికి మధ్యన చిగురించిన వర్తమానంలా నడిచిపోతుంటాను. రాయికి రాయికి మధ్యన జరిగిన రాపిడిలో మెరుపులా మెరుస్తూ వెలుగుతుంటాను. నాకు అనుభూతి అంటేనే అక్షరం, నాకు అనుభూతి అంటేనే అక్షరం. అదే నన్ను తడిమేది, తడిపేది, నడిపేది కూడా. అనుభూతుల సంద్రంలో మునిగినప్పుడు నన్ను నేను సరికొత్తగా ఆవిష్కరించుకొని పైకి తేలుతాను. అనుభూతుల కందని వ్యాఖ్యలతో చుట్టూ ఉన్న ప్రకృతిని సమీక్షిస్తుంటాను. అనుభూతుల లోయల దాకా వెళితే అక్కడొక కావ్యం రాసి వదిలేసి వస్తాను. అనుభూతుల అంచుల దాకా వెళితే అక్కడొక దీపం వెలిగించి వస్తాను. నన్ను నేను అంతటా చూసుకోవడానికి అక్షరమే అనుభూతిగా, అనుభూతే అక్షరంగా విస్తరిస్తుంటాను. నెత్తుటి పతాకం. ఇప్పుడొక కొత్త పాట కావాలి. అది కత్తిలాంటి పాటై ఉండాలి. రాత్రిపూట టెర్రస్ మీదికొచ్చి తెల్లని ఎన్నెల పూలు వెదజల్లే చంద్రయ్యకు ఎర్రని భావాల జోల పాడడానికి వీలుగా ఉండాలి. మూతలు వడ్డ కలాల నోళ్లకు కోటి గలాలొచ్చి పిడికిలెత్తి నినదించేలా ఉండాలి. అలాంటి పాట కావాలి. అది మట్టిలో మొలిచినదై ఉండాలి. అవినీతి కళ్ళల్లో మట్టి గొట్టేలా ఉండాలి. పేదోడి కడుపుకు అన్నం పెట్టేదై ఉండాలి. రాలిపోయే మలిపొద్దుకు ఊపిరిపోసే తొలిపొద్దులా ఉండాలి. అది చల్లని గాలికి వెచ్చదనాన్ని అద్దేలా ఉండాలి. వెచ్చని కాలానికి చల్లని వణుకు పుట్టించేలా ఉండాలి. అలాంటి పాట కావాలి. ఆ పాట ఊళ్ళల్లో వెలుగు చూపే బాటైపోవాలి. దాహార్తిని తీర్చే నీటి ఊటైపోవాలి. ఆ పాటకు దేశ సరిహద్దులే కోరస్ అందుకోవాలి. ఆ పాటకు ప్రతి గుండె మురిసి జేజేలు కొట్టాలి. ఆ పాటకు మెరిసి ప్రతి పొద్దు నిప్పులద్దిన నెత్తుటి పతాకమై రెపరెపలాడాలి. సజీవ దృశ్యం. నీటి చుక్కలుగా రాలిపడుతున్న చీకటికి కాసింత రంగు పూద్దామని ఓ వెలుతురు పిట్ట ఆరాట పడుతోంది. వాస్తవానికి అవాస్తవానికి మధ్య అడ్డుకట్టలా నిలబడ్డ కాలానికి ఓ పిచ్చి స్వప్నం రెక్కలు తొడుగుతోంది. ఇదంతా నీకైనా నాకైనా ఎవరికైనా అర్థమవ్వని ప్రశ్నల ప్రపంచమని ఓ తడిచూపు సమాధానమిస్తోంది. విలవిలలాడుతున్న బతుకుల నుండి పచ్చి నెత్తురును పిండుకొని ఓ పురుగు పరమాన్నంగా తింటోంది. అందర్లో ఉన్న ఒంటరై అలుకు చల్లని నేలలా కొన్ని కళ్ళు బిత్తెరపోయి చూస్తున్నాయి. భిన్న దృశ్యాల మధ్య ప్రాణం లేని తనం పరుచుకుంటోంది. పైకి కొంత,
లోన కొంత అదృశ్యంగా ఉన్న ఆలోచన సజీవ దృశ్యమై తొంగి చూస్తోంది. దృశ్యాల చుక్కల్ని లెక్క పెట్టుకోవడానికి చూపుడు వేలును సిద్ధం చేసుకోవాలిప్పుడే. దులిపి పడేసిన దుప్పటి లాంటి మనసుకు కొత్త ఉత్సాహాల రంగులద్దుకోవాలిప్పుడే. గుల్ మొహర్. మొన్న ఖయ్యాం కలంలోని సాకీలా కొసరి నవ్వి, నిన్న మగ్దూం గలంలోని ఖవ్వాలీల మత్తుగా మెత్తని చూపులు రువ్వి, ఈరోజు నా కలం గొంతులో చొరబడి కవితై ఇలా తన రంగులను కుమ్మరించింది గుల్ మొహర్. నేను నడిచిపోతుంటే నా వెంటే వస్తుంది నన్ను వీడని ప్రేయసిలా. నేను నిదురపోతుంటే నా ఎదలో పదిలంగా నిలిచిపోతుంది కలల ఊర్వశిలా. గాలీబు దాని నీడలో కూర్చునే కమ్మని గజల్లేరుకున్నాడు. షాజఫర్ దాని ఒడిలో పడుకునే తీపి జ్ఞాపకాలను దాచుకున్నాడు. ఎందరో కవులు గుల్ మొహర్ని గుండెల్లో పొదుగుకున్నారు. ఇంకెందరో ప్రేమికులు గుల్ మొహర్ అందాల గుబాలింపులు తమలో నింపుకున్నారు. తన కొమ్మల చేతులతో మన ఎదలను తడిమి మైమరపిస్తుంది. తన చల్లని గాలులతో మనల్ని కదిపి స్వర్గలోకాల విహరింపజేస్తుంది. ఎన్నిసార్లు చూసినా గుల్ మొహర్ అందం తరిగిపోదు. ప్రకృతి ప్రణయ సీమలో దాని జాడ చెరిగిపోదు. ఈ దునియాలోనే గుల్ మొహర్కి సలాము చెయ్యని కవి లేడు, గులాము కాని ప్రేమికుడూ లేడు. గుల్ మొహర్ అది ఉంటే ఈ ప్రకృతిలో ఇక సదా బహార్. ఈ సాయంత్రం పొద్దున పూసిన వెలుగుల తడిని కాసింత వెచ్చగా నవ్వుతోంది ఈ సాయంత్రం. 4 అక్షరాల గువ్వలు ఒక కూడలిగా కూర్చొని 4 ముక్కలు మాట్లాడుకునేందుకు కమ్మని వేదిక అయ్యింది ఈ సాయంత్రం. చిక్కని ఆవు పాలంతటి స్వచ్ఛంగా ఉంది ఈ సాయంత్రం. కొట్టానికి వెళ్లేందుకు దౌడు తీస్తూ గిత్తెలు చేసే శబ్దంలా ఉంది ఈ సాయంత్రం. చుక్కగా జాలువారుతూ పుడమి మట్టిని మెత్తగా కదిపే వర్షపు చినుకులా ఉంది ఈ సాయంత్రం. కన్న తల్లి లాంటి ఊరిని విడిచిపెట్టి వలసెల్లిపోతూ తిరిగి వెనక్కి చూసుకుంటూ వెక్కి ఏడుస్తున్న ఓ యువకుడి మనసులా ఉంది ఈ సాయంత్రం. వాదాల కత్తెర గాట్లకు బలి అయిన వాకిలిలాగా, గుసగుసల గుణపాలకు కుచ్చుకున్న రచ్చబండలాగా ఉంది మరి ఈ సాయంత్రం. తల్లి కొంగును పట్టుకొని తిరుగుతూ పసిబిడ్డ చేసే మారాములాగా, ఆకాశపు అంచుల్ని పట్టుకొని దిక్కుల దర్వాజల్ని చుట్టుకొని ససేమిరా పోనంటుంది ఈ సాయంత్రం. నన్నప్పుడప్పుడు కలవరపరిచే సాయంత్రంతో నేనన్నాను, నీ గురించి ఉదయానికి వాకపు చేస్తానని. అప్పుడది నేనే ఉదయమై పరిమళిస్తానని చెప్పి వెళ్ళిపోయింది. తిరునగరి శరత్ చంద్ర గారి కవితా పఠనం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025 జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా నమోదుకై ఫామ్ 6